the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. అందరికీ ముందుగా హరీష్ అకాడమీ తరపున రంజాన్ శుభాకాంక్షలు. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ బయోడైవర్సిటీ కరెంట్ అఫైర్కి సంబంధించి. పంజాబ్ ప్రభుత్వము పంజాబ్లో టూరిజంని అభివృద్ధి చేయడానికి, అలానే వన్యప్రాణులను సంరక్షించడానికి కొన్ని చర్యలు చేపట్టింది. అందులో భాగంగా తొలుత నంగల్ అనే ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి నిర్ణయించింది. అలానే ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీని, జజ్జర్ బచౌలి వన్యప్రాణుల అభయారణ్యాన్ని పంజాబ్లోని మొట్టమొదటి లెపర్డ్ సఫారీగా ప్రకటించింది. లెపర్డ్ అన్న చీతా అన్న ఒకే విధంగా ఉంటాయి, అయితే కొద్దిగా స్వల్ప భేదాలు ఉంటాయి. చూడడానికి రెండు ఒకేలా ఉంటాయి, లెపర్డు చీతా. సో తెలుగులో లెపర్డ్ని చిరుతపులి అని కూడా అంటారు. సో జజ్జర్ బచౌలి వన్యప్రాణుల అభయారణ్యాన్ని పంజాబ్లోని మొట్టమొదటి చిరుతపులి సఫారీగా ప్రకటించారు. దీనినే లెపర్డ్ సఫారీ అని కూడా పిలుస్తారు. ఇక లెపర్డ్ విషయానికి వస్తే, లెపర్డ్ అనేది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2023 ఏప్రిల్ 9న లాంచ్ చేసిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో ఇది కూడా భాగము. ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమయ్యి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 2023 ఏప్రిల్ 9న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని లాంచ్ చేశారు. అందులో 7 రకాల జంతువులు ఉంటాయి, 7 రకాల పెద్ద పులులు అని చెప్పవచ్చు. అందులో పులి, లయన్, లెపర్డ్, చీతా, పూమా, జాగ్వార్, స్నో లెపర్డ్ అనే 7 రకాల జంతువులు ఉంటాయి. అందులో లెపర్డ్ కూడా ఒక భాగము. ఇక ఈ లెపర్డ్ విషయానికి వస్తే, మనము ఫ్యాక్ట్ ఓరియంటెడ్లో భారతదేశంలో అతిపెద్ద లెపర్డ్ సఫారీ ఎక్కడుందో తెలుసుకోవాలి. ఇండియాలో అతిపెద్ద లెపర్డ్ సఫారీ కర్ణాటకలోని బన్నేరుఘట్ట బయలాజికల్ పార్క్ బెంగళూరులో ఉంది. మరొకసారి చెప్తాను, భారతదేశంలోని అతిపెద్ద లెపర్డ్ సఫారీ బెంగళూరులోని బన్నేరుఘట్ట బయలాజికల్ పార్క్లో ఏర్పాటు చేయబడింది. అది సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి లెపర్డ్ సఫారీగా పిలువబడుతుంది. ఇక లెపర్డ్ విషయానికి వస్తే, లెపర్డ్ ఐయూసిఎన్ ఏంటో, లెపర్డ్ ఐయూసిఎన్ స్టేటస్ తెలుసుకోవాలి. అలానే లెపర్డ్ సైంటిఫిక్ నేమ్, లెపర్డ్ శాస్త్రీయ నామం వచ్చేసి పాంథెరా పార్డస్ అని పిలుస్తారు, పాంథెరా పార్డస్. మరి దీని ఐయూసిఎన్ స్టేటస్ వచ్చేసి వల్నరబుల్. లెపర్డ్ ఐయూసిఎన్ స్టేటస్ వల్నరబుల్ అనగా దుర్బలమైన స్థితిలో ఉందని చెప్పవచ్చు. ఇక మనము లెపర్డ్ పాపులేషన్ ఎంత ఉందో తెలుసుకోవాలి. భారతదేశంలో లెపర్డ్ పాపులేషన్ ఎంత ఉంది, అలానే ఏ రాష్ట్రంలో అత్యధికంగా లెపర్డ్స్ ఉన్నాయో కూడా ఫోకస్ చేయాలి. ఇండియాలో లెపర్డ్ పాపులేషన్ 2024లో రిపోర్ట్ విడుదల చేసిన ప్రకారము భారతదేశంలో లెపర్డ్ పాపులేషన్ సుమారుగా 13,874 లెపర్డ్స్ ఉన్నాయి. రేంజ్ వచ్చేసి 12,616 నుంచి 15,132 ఈ రేంజ్లో ఉంది. ఈ రేంజ్లో కరెక్ట్గా నెంబర్ చెప్పాలి అంటే 13,874 లెపర్డ్స్ ఉన్నాయని చెప్పవచ్చు. ఇక భారతదేశంలో అత్యధికంగా లెపర్డ్లు ఉన్న రాష్ట్రము మధ్యప్రదేశ్. మనం మధ్యప్రదేశ్ గురించి గతంలో కూడా తెలుసుకున్నాం. మధ్యప్రదేశ్ని టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియాగా అని కూడా పిలుస్తారని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఇక్కడ అగైన్ మధ్యప్రదేశ్ 3,907 లెపర్డ్స్తో టాప్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర, థర్డ్ కర్ణాటక, ఫోర్త్ తమిళనాడు. ఇక లెపర్డు చీతా డిఫరెన్సెస్ సేమ్, చూడడానికి రెండు ఒకేలా ఉంటాయి, కానీ డిఫరెన్సెస్ ఏంటి అంటే, చీతా అనేది డే టైమ్ యానిమల్ అనగా పగలుపూట వేటాడుతుంది చీతా. లెపర్డ్ అనేది నాక్చర్నల్ అనిమల్ అనగా రాత్రిపూట్ల ఇది వేటాడుతుందని చెప్పవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిఫరెన్సెస్ చీతాకి లెపర్డ్కి ఇది జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. మనకు చీతాకి లెపర్డ్కి కొద్దిగా తేడాలు తెలియాలి. చీతాకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కన్నుతో మొదలుపెట్టి మౌత్ వరకు ఒక బ్లాక్ స్ట్రిప్స్ ఇలా ఉంటాయి, ఒక ఇట్లా స్ట్రిప్స్ ఉంటాయి, లైన్స్. కానీ లెపర్డ్కి అబ్జర్వ్ చేస్తే అలా ఏమీ ఉండదు, ఆ కంటితో నుంచి మౌత్ వరకు ఆ లైన్స్ ఏమీ ఉండవు. ఇక లెపర్డ్ నల్లగా ఉంటే దాన్నే బ్లాక్ ప్యాంథర్ అంటారు. మెలనిస్టిక్ లెపర్డ్నే బ్లాక్ ప్యాంథర్ అంటారు. ఏ లెపర్డ్ అయితే నల్లగా ఉందో దానిని బ్లాక్ ప్యాంథర్ అని పిలుస్తారు. ఇక సో మనం ఇప్పుడు తెలుసుకున్నది లెపర్డ్ పాపులేషన్ గురించి తెలుసుకున్నాము. ఏ స్టేట్లో అత్యధికంగా లెపర్డ్స్ ఉన్నాయో తెలుసుకున్నాం.
అలానే భారతదేశంలోనే అతిపెద్ద లెపర్డ్ సఫారీని కూడా తెలుసుకున్నాం. ఇక మనము గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం, అవి ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఇండియాలోనే మొట్టమొదటి వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ వచ్చేసి మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో ఏర్పాటు చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. అలానే ప్రపంచంలోనే మొట్టమొదటి మెలనిస్టిక్ టైగర్ సఫారీని ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడానికి చేపడతా ఉన్న చర్యల్లో భాగంగా రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 3 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. 3 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు. కంప్రెస్డ్ బయోగ్యాస్ అంటే బయోగ్యాస్ని దేని నుంచి ఉత్పత్తి చేస్తారు? జనరల్గా మనకు ఆర్గానిక్ వ్యర్థాలు ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ చెరకు, పూల తోటలు, కూరగాయలు, మిగిలిపోయిన ఆర్గానిక్ వ్యర్థాల నుంచి ఈ బయో ఎనర్జీని తయారు చేస్తారన్నమాట. సో ఆ బయో ఎనర్జీ ప్లాంట్స్ని రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ సంస్థ కాకినాడ జిల్లాలోని పెద్దాపురం పారిశ్రామిక ప్రాంతంలో ఒక ప్లాంట్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆ ప్లాంట్లో భాగంగా 3 యూనిట్లను ఏర్పాటు చేయబోతా ఉన్నారు, సుమారుగా 375 కోట్ల పెట్టుబడితో. అందులో భాగంగా మొదటి యూనిట్ని ఏప్రిల్ 2న నారా లోకేష్ ఐటీ మినిస్టర్ గారు ప్రారంభించబోతా ఉన్నారు. సో ఇక్కడ ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్. రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో బయో ఎనర్జీ ప్లాంట్స్ని ఏర్పాటు చేయబోతా ఉందని చెప్పేసి. నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించి కరెంట్ అఫైర్ ఒకటి న్యూస్లో ఉంది. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958. హోమ్ మినిస్ట్రీ ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958ని మరో 6 నెలల పాటు మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్లో కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 గురించి. ఇప్పుడు ఎందుకు దీన్ని మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్లో మరో 6 నెలల పాటు కంటిన్యూ చేస్తూ ఉన్నారో తెలుసుకోవాలి. జనరల్గా ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958లో తీసుకొని రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో ఏదైనా డిస్టర్బెన్స్ ఏర్పడినప్పుడు, ఏదైనా కల్లోలం ఏర్పడినప్పుడు, ఎవరైనా చట్టానికి విరుద్ధంగా ఏవైనా సంఘ విద్రోహక శక్తులు పనిచేస్తూ ఉంటాయో అటువంటి వాళ్ళని అరికట్టడానికి 1958లో ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ యాక్టు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయాలకి వర్తిస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ యాక్ట్ అనేది ఈ రాష్ట్రాలలో ఏదైనా కొన్ని ప్రాంతాలకే అయినా వర్తిస్తుంది, లేదంటే రాష్ట్రం మొత్తానికి కూడా ఈ యాక్ట్ని వర్తింపజేయవచ్చు. ప్రస్తుతానికైతే అరుణాచల్ ప్రదేశ్, మణిపూరు, నాగాలాండ్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ యాక్ట్ని పొడిగించడం జరిగింది. ఇక్కడ మనం ఇంకొద్దిగా కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. ఈ చట్టం కింద ఎవరు ఒక ప్రాంతాన్ని కల్లోల ప్రాంతంగా, డిస్టర్బ్డ్ ఏరియాగా ప్రకటిస్తారు అంటే దాని అధికారం వచ్చేసి సెక్షన్ 3 కింద, సెక్షన్ 3 ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ కింద ఆ రాష్ట్ర గవర్నరు లేదా ఆ యూనియన్ టెరిటరీకి సంబంధించిన అడ్మినిస్ట్రేటరు లేదంటే సెంట్రల్ గవర్నమెంటు ఆ ప్రాంతాన్ని లేదంటే ఒక రాష్ట్రాన్ని డిస్టర్బ్డ్ ఏరియా, కల్లోల ప్రాంతంగా ప్రకటిస్తారనమాట. అలా ప్రకటించిన తర్వాత ఈ చట్టంలో ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ యాక్ట్ని కనుక అప్లై చేస్తారో భారతదేశంలోని ఆర్మ్డ్ ఫోర్సెస్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి విశేషమైన అధికారాలు వస్తాయన్నమాట. ఇక ఎవరినైనా కూడా వీళ్ళు ఆ ప్రాంతంలో వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు, వారెంట్ లేకుండా వాళ్ళు ఉంటా ఉన్న ప్రదేశాలకు వెళ్ళి తనిఖీలు కూడా చేయవచ్చు అనమాట. సో జనరల్గా ఈ యాక్ట్ కనుక వన్స్ అప్లై అయిందనుకో, సెక్షన్ 4 కింద, సెక్షన్ 4 ఆఫ్ దిస్ యాక్ట్ కింద ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్కి పూర్తి అధికారాలు వస్తాయి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో ఎక్స్టెండ్ చేశారని చెప్పేసి. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958. నెక్స్ట్ వన్, డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి ఒక డ్రోన్ న్యూస్లో ఉంది, ఒక ఆత్మాహుతి డ్రోను వార్తల్లో ఉంది. అదే ఫస్ట్ పర్సన్ వ్యూ కమికజే యాంటీ ట్యాంక్ డ్రోన్. దీనినే ఆత్మాహుతి డ్రోన్ అంటారు. ఇక్కడ కమికజే అనే పదము జపాన్లో వాడే ఒక వార్ టెక్నిక్. ప్రపంచ యుద్ధ సమయంలో, వరల్డ్ వార్ టైంలో
జపాన్కు చెందిన సోల్జర్సు శత్రు దేశాలకు చెందిన డ్రోన్లను క్షిపణులను నాశనం చేయడానికి కమికజే అనే ఒక టెక్నిక్ను వాడేవాళ్ళు. ఈ కమికజే అనే టెక్నిక్లో భాగంగా ఏం చేస్తారు అంటే శత్రు దేశాలకు సంబంధించిన మిస్సైల్స్ ట్యాంక్స్ పైన ఆత్మాహుతి దాడులు చేసేవారన్నమాట. అందుకే దీన్ని కమికజే వార్ టెక్నిక్ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ వ్యూ యాంటీ ట్యాంక్ డ్రోన్ని ఇండియన్ ఆర్మీ సక్సెస్ఫుల్గా డెవలప్ చేసింది ఇండిజీనస్గా. దాన్ని టెస్ట్ కూడా చేసిందనమాట. ఇక్కడ దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే ఇండియన్ ఆర్మీకి చెందిన ఫ్లూర్ డీలిస్ బ్రిగేడ్ యూనిట్, అలానే చండీగఢ్లోని డిఆర్డిఓకి చెందిన టర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈ కమికజే యాంటీ ట్యాంక్ డ్రోన్ విశిష్టత ఏంటి అంటే ఈ ఇండియన్ ఆర్మీ డెవలప్ చేసిన ఈ డ్రోన్ పైన అధికారం పూర్తిగా పైలట్లకు అధికారం ఉంటుంది. పైలట్ ఇన్ ద సెన్స్ దీన్ని రిమోట్గా ఉండి ఆపరేట్ చేయవచ్చు. దీన్ని ఒక ప్రాంతంలో ఉండి దీన్ని రిమోట్ సహాయంతో దీన్ని ఆపరేట్ చేయవచ్చు. ఆ పైలట్ చెప్పినట్టుగా ఇది లొకేషన్స్కి వెళ్ళి శత్రు దేశాలకు సంబంధించిన ట్యాంకుల్ని నాశనం చేస్తుంది. అలానే శత్రు దేశాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ డ్రోన్ల సహాయంతో చిత్రీకరణ చేసి వీడియో తీసి ఎప్పటికప్పుడు ఆర్మీ ఫోర్సెస్కి అందిస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ పర్సన్ వ్యూ కమికజే యాంటీ ట్యాంక్ డ్రోన్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు ఇంకొకసారి చెప్తాను, ఆర్మీకి చెందిన ఫ్లూర్ డీలిస్ బ్రిగేడ్ యూనిట్ మరియు చండీగఢ్లోని డిఆర్డిఓకి చెందిన టర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి గయా టెలిస్కోప్ వార్తల్లో ఉంది. ఈ గయా టెలిస్కోప్ అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2013లో లాంచ్ చేసింది. ఈ గయా టెలిస్కోప్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ విశ్వాన్ని గెలాక్సీని 3D మ్యాప్ తీయడము. మొత్తం ఈ గెలాక్సీని చిత్రీకరించి 3D మ్యాప్స్ రూపొందించడమే ఈ గయా టెలిస్కోప్ ముఖ్య ఉద్దేశం. అయితే ఇది వార్తల్లో ఇప్పుడు ఉండడానికి కారణము యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దీన్ని రిటైర్ చేసింది. దీన్ని ఇక డిఫంక్ట్ చేసిందని చెప్పవచ్చు. దీన్ని రిటైర్ చేసింది, ఇప్పుడు రిటైర్ అయిపోయింది. ఇక్కడ మనము ఈ గయా అంటే తెలుసుకోవాల్సింది గ్లోబల్ ఆస్ట్రోమెట్రిక్ ఇంటర్ఫెరోమీటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్, ఇది అబ్రివేషన్. ఇలాంటి స్పేస్ టెలిస్కోప్లు వార్తల్లో ఉన్నప్పుడు మనము ఆ కంట్రీలు ఎవరు అభివృద్ధి చేశారో కూడా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గతంలో తెలుసుకున్నాం జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని నాసా వాళ్ళు, అలానే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. దాన్ని 2021లో లాంచ్ చేశారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఈ గయా స్పేస్ టెలిస్కోప్ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అలానే హబుల్ స్పేస్ టెలిస్కోప్ అంటే నాసా వాళ్ళు అని చెప్పేసి గతంలో తెలుసుకున్నాం. అలానే ఇటీవల నాసా వాళ్ళు స్పియరెక్స్ టెలిస్కోప్ను కూడా లాంచ్ చేశారు. సో ఇది కంట్రీస్ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో తొలిసారిగా నాగపూర్లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హెడ్ క్వార్టర్స్ని సందర్శించడం జరిగింది. ఆ నాగపూర్ పర్యటనలో భాగంగా ఆర్ఎస్ఎస్ ఫౌండర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ గారి యొక్క స్మృతి మందిర్ని సందర్శించాడు. స్మృతి మందిర్, ఈ స్మృతి మందిర్ అనేది ఈయన క్రిమేషన్ ప్లేస్ అని చెప్పవచ్చు. స్మృతి మందిర్, ఈ స్మృతి మందిర్ ఎవరికి సంబంధించినది అంటే ఆర్ఎస్ఎస్ ఫౌండర్ కేశవ్ హెడ్గేవార్. అలానే ఆ తర్వాత నాగపూర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దీక్షా భూమిని కూడా సందర్శించాడు. దీక్షా భూమి, మనం ఇక్కడ దీక్షా భూమి అంటే ఏంటో ఐడియా ఉండాలి. దీక్షా భూమి అంటే అంబేద్కర్ గారు బుద్ధిజాన్ని తీసుకున్న ప్రదేశము. 1956లో అంబేద్కర్ గారు బుద్ధిజం మతాన్ని స్వీకరించిన ప్రదేశమే దీక్షా భూమిగా పిలుస్తారు. మరి అలాంటివే అంబేద్కర్ గారికి సంబంధించి ముంబైలో చైత్య భూమి అని కూడా ఉంది. ముంబైలో అంబేద్కర్ గారిని ఎక్కడైతే దహన సంస్కారాలు చేశారో ఆ ప్రాంతాన్ని చైత్య భూమిగా పిలుస్తారు. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ఫౌండరు స్మృతి ప్రదేశాన్ని స్మృతి మందిర్ అని పిలుస్తారు. ఆ తర్వాత అలానే నాగపూర్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ డ్రోన్స్కి సంబంధించి ఒక సెంటర్ని లాంచ్ చేశారు.
నాగపూర్లోని సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ వద్ద అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ కోసము, డ్రోన్స్ కోసము ఒక టెస్ట్ రేంజ్ని ప్రారంభించారు. ఆ పేరు వచ్చేసి లోయిటరింగ్ మ్యూనిషన్ టెస్ట్ రేంజ్. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది నాగపూర్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏవి ప్రారంభించారు, వేటిని సందర్శించారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఆర్ఎస్ఎస్ 1925లో ఏర్పాటైందనే బేసిక్ ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. మనం నిన్న అటల్ భూజల్ యోజన గురించి డిస్కస్ చేసుకున్నాం. అటల్ భూజల్ యోజన పథకం కింద కొత్తగా తీసుకొని వచ్చిన స్టేట్స్, కొత్తగా ఏ స్టేట్స్ చేర్చబడ్డాయి, గతంలో ఏ స్టేట్స్ ఉన్నాయో క్లియర్గా తెలుసుకున్నాం. సో దానికి సంబంధించి కింది వాటిలో ఏ రాష్ట్రం అటల్ భూజల్ యోజన పథకం కింద చేర్చబడలేదు? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. ఇందులో ఏ స్టేట్ లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి ఇటీవల ఏఐఐటి ప్రైమ్ మినిస్టర్ శ్రీ పాఠశాలల కోసము భారతదేశంలోనే మొట్టమొదటి వర్చువల్ రియాలిటీ బేస్డ్ మెటావర్స్ ప్లాట్ఫామ్ని అభివృద్ధి చేసింది అంటే దానికి ఆన్సర్ వచ్చేసి ఐఐటి గువాహతి. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజెస్ సంబంధించి ఒక ఎయిర్ ఎక్సర్సైజ్ వార్తల్లో ఉంది. ఇనాయికోస్ ఎక్సర్సైజ్ 2025 అనే ఎక్సర్సైజ్ వార్తల్లో ఉంది. ఇది ఒక ఎయిర్ ఎక్సర్సైజ్, అంటే గగనతలంలో పార్టిసిపేట్ చేసే ఎయిర్ క్రాఫ్ట్లు పాల్గొనే ఎక్సర్సైజ్ అని చెప్పవచ్చు. ఈ ఎక్సర్సైజ్లో భారతదేశం నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి సుఖోయ్ 30 మార్క్ 1 ఎయిర్ క్రాఫ్ట్లు, అలానే C-17 ఎయిర్ క్రాఫ్ట్లు కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇది ఒక మల్టీనేషనల్ ఎక్సర్సైజ్, అనగా వివిధ దేశాలు, చాలా దేశాలు పాల్గొనే ఎక్సర్సైజు. దీనిని ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు, ఎవరు ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు అంటే గ్రీస్కు చెందిన హెలెనిక్ ఎయిర్ ఫోర్స్. గ్రీస్కు చెందిన హెలెనిక్ ఎయిర్ ఫోర్స్ ఇది గ్రీస్లోని ఆండ్రావిడా ఎయిర్ బేస్ వద్ద జరుగుతూ ఉంది. గ్రీస్లోని ఆండ్రావిడా ఎయిర్ బేస్ వద్ద జరుగుతూ ఉంది. అయితే ఈ ఎక్సర్సైజు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 31 మార్చి నుంచి 11 ఏప్రిల్ 2025 వరకు జరుగుతూ ఉంది. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ ఎక్సర్సైజ్ అనేది యాన్యువల్ ఎక్సర్సైజా లేదా 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఎక్సర్సైజా కూడా తెలుసుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ ఇనాయికాస్ అనేది బైఎన్నియల్ ఎక్సర్సైజ్, అనగా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది, బైఎన్నియల్ ఎక్సర్సైజ్. ఇక నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ముంబైలో ఇండియన్ ఓపెన్ 2025 స్క్వాష్ టోర్నమెంట్ జరిగింది. ఆ టోర్నమెంట్లో పురుషుల విభాగంలో ఇండియాకు చెందిన అనాహత్ సింగ్ టైటిల్ గెలుచుకున్నాడు. అలానే మహిళల విభాగంలో ఈజిప్టుకు చెందిన కరీం ఎల్ టోర్కీ అనే ఆమె ఈ స్క్వాష్ టైటిల్ని గెలుచుకునింది. ఇది మార్చి 24 నుంచి 28 వరకు జరిగింది ముంబైలో. ఇక అగైన్ నెక్స్ట్ వన్, చెస్ టోర్నమెంట్కి సంబంధించి ఉజ్బెకిస్తాన్ రాజధాని తష్కెంట్లో 18th తష్కెంట్ ఓపెన్ అగ్జమోవ్ మెమోరియల్ చెస్ టోర్నీ జరిగింది. ఆ చెస్ టోర్నీలో భారత్కు చెందిన నిహాల్ సరీన్ అనే 20 ఏళ్ల గ్రాండ్ మాస్టరు ఈ టైటిల్ను గెలుపొందాడు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఇతను గెలుపొందిన టైటిల్ పేరు వచ్చేసి తష్కెంట్ ఓపెన్ అగ్జమోవ్ మెమోరియల్ టైటిల్, ఉజ్బెకిస్తాన్లో జరిగింది. ఇక నెక్స్ట్ వన్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించి భారతదేశంలో లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ని పెంపొందించడానికి, లాజిస్టిక్స్ అనగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి అంటే ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు, రవాణా సదుపాయాలు సరిగ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్స్ నుంచి మనము వివిధ దేశాలకి ఏవైనా సరుకుల్ని రవాణా చేయాలంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు, సరైన ప్రొసీజరు, ఫాస్ట్ ప్రొసీజర్ ఉండాలన్నమాట. అటువంటి లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడం కోసము, పెంపొందించడం కోసము ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు భారతదేశానికి చెందిన స్మైల్ అనే ప్రోగ్రాంకి సుమారుగా $350 మిలియన్ల లోన్ ఇచ్చింది. అయితే ఇక్కడ మనము ఈ స్మైల్ అనే స్కీమ్ గురించి తెలుసుకోవాలి. అలానే భారతదేశంలో లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ని పెంపొందించడానికి, లాజిస్టిక్స్ ఎఫిషియన్సీని
ఇంప్రూవ్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్స్ పాలసీల గురించి కూడా ఐడియా ఉండాలి. ఇక్కడ స్మైల్ అంటే స్ట్రెంగ్థనింగ్ మల్టీ మోడల్ అండ్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్ స్మైల్. ఈ స్మైల్కి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు $350 మిలియన్ లోన్ ఇచ్చిందనమాట. ఈ లాజిస్టిక్ ఖర్చుల్ని తగ్గించడం కోసమే భారతదేశము కొన్ని ప్లాన్స్ని కొన్ని పాలసీలను తీసుకొని వచ్చింది. అందులో భాగంగా ముఖ్యంగా 2021 అక్టోబర్ 13న పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అనే దాన్ని లాంచ్ చేశారు. ఈ పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో సుమారుగా 16 రకాల మినిస్ట్రీలు, భారతదేశంలో 16 మంత్రిత్వ శాఖల్ని, భారతదేశంలో 16 మంత్రిత్వ శాఖలన్నింటినీ కూడా ఒకే అంబ్రెల్లా కిందకి ఒకే గొడుగు కిందకి తీసుకొని వచ్చి వాటి మధ్య సమన్వయాన్ని ఏర్పాటు చేస్తుందన్నమాట. తద్వారా లాజిస్టిక్స్కి అవసరమైన సదుపాయాలన్నిటినీ కూడా ఈ ప్లాన్ కల్పిస్తుంది. ఈ పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అనేది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఇది ఎప్పుడు లాంచ్ చేశారు, దీని కింద ఎన్ని మినిస్ట్రీలని తీసుకురావడం జరిగింది. అలానే సెప్టెంబర్ 22, 2022లో నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని కూడా తీసుకొని వచ్చింది ప్రభుత్వం. నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ అనమాట. ఈ లాజిస్టిక్స్ పాలసీ ముఖ్య ఉద్దేశం కూడా సేమ్ అగైన్ లాజిస్టిక్ ఖర్చుల్ని తగ్గించడం. ఇక ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్కి సంబంధించి వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ను కూడా విడుదల చేస్తుంది. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ని వరల్డ్ బ్యాంకు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి విడుదల చేస్తుంది. ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 ప్రకారము భారతదేశం ర్యాంకు 38వ ప్లేసు అవుట్ ఆఫ్ 139 కంట్రీస్. 139 దేశాలకు గాను భారతదేశము 38వ స్థానంలో నిలిచింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ వరల్డ్ బ్యాంకు. ఇక మనం గతంలోనే ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. అది 1966లో ఏర్పాటైంది. దాని హెడ్ క్వార్టర్స్ మనీలాలో ఉందని చెప్పేసి, అలానే అందులో కంట్రీసు 69 దేశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా మనము గతంలో ఏడీబీ గురించి క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఈజిప్ట్లోని రెడ్ సీ ప్రాంతంలో హర్గడా అనే తీర ప్రాంతంలో ఒక అండర్ సీ సబ్మెరైన్ మునిగిపోయిందనమాట. ఈ అండర్ సీ సబ్మెరైన్ పేరే సింద్బద్ సబ్మెరైన్. అయితే ఈ సబ్మెరైన్ ప్రాముఖ్యత ఏంటంటే ఇది ఒక టూరిజం సబ్మెరైన్ అనమాట. ఈ పిక్చర్లో చూపిస్తున్నట్టుగా ఆ రెడ్ సీ, ఆ ఎర్ర సముద్రంలోని కోరల్ రీఫ్స్ని సందర్శించడానికి ప్రజల్ని, టూరిస్టులని సముద్ర గర్భంలో మోసుకొని వెళ్తుందన్నమాట. ఇలా ఆ మోసుకొని వెళ్తున్నప్పుడు ఇది మునిగిపోవడంతో సుమారుగా 6 మంది రష్యన్ నేషనల్స్ చనిపోయారు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఫ్యాక్ట్ ఓరియంటెడ్లో ఇటీవల ఈజిప్ట్లోని రెడ్ సీ ప్రాంతంలో మునిగిపోయిన అండర్ సీ సబ్మెరైన్ పేరు వచ్చేసి సింద్బద్ సబ్మెరైన్. అలానే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెడ్ సీ బార్డర్ కంట్రీస్ కూడా తెలుసుకోవాలి. ఈ రెడ్ సీ బార్డర్ కంట్రీస్ గురించి తెలుసుకునే ముందు ఈ రెడ్ సీ అనేది ఆఫ్రికా ఖండానికి ఆసియా ఖండానికి మధ్యలో ఈ ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఉంటుంది. ఇక రెడ్ సీ బార్డర్ కంట్రీస్ విషయానికి వస్తే ఈ పిక్చర్లో చూపిస్తున్నట్టు జిబౌటి, ఎరిత్రియా, సూడాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యెమెన్, ఈ 6 దేశాలు కూడా రెడ్ సీకి బార్డర్ కంట్రీసు. ఇక్కడ మనము జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్లీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కింది వాటిలో ఏవి ఎర్ర సముద్రానికి బార్డర్ కంట్రీస్ కావు, లేదంటే ఎర్ర సముద్రానికి బార్డర్ కంట్రీస్ ఏవి అని చెప్పేసి అడుగుతాడు. సో ఒక షార్ట్ కట్ చెప్పాలి అంటే రెడ్ సీ బార్డర్ కంట్రీస్కి డెడ్ సీ అనే ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. డెడ్ సీ. ఇక్కడ డి అంటే జిబౌటి, ఎరిత్రియా, సూడాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యెమెన్. ఇట్లా డెడ్ సీ అనేసి మనం ఒక షార్ట్ కట్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. గతంలో మనం బ్లాక్ సీ బార్డర్ కంట్రీస్ గురించి కూడా చెప్పుకున్నప్పుడు టీ బర్గర్
అనేసి ఒక షార్ట్కట్ని గుర్తుంచుకున్నాం. బ్లాక్ సీ బార్డర్ కంట్రీస్ గతంలో టీ బర్గర్, టర్కీ, బల్గేరియా, ఉక్రెయిన్, రొమేనియా, జార్జియా, రష్యా అని చెప్పేసి 6 కంట్రీలు తెలుసుకున్నాం. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది బ్లాక్ సీకి 6 బార్డర్ కంట్రీలు ఉంటాయి, అలానే రెడ్ సీ ఎర్ర సముద్రానికి కూడా 6 బార్డర్ కంట్రీలు ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలానే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఈజిప్ట్లో సూయజ్ కెనాల్ అనే ఒకటి ఉంటుంది. ఈ సూయజ్ అనే ఒక మ్యాన్ మేడ్ కెనాలు ఈ మెడిటరేనియన్ సీ, ఇక్కడ ఈజిప్ట్కి నార్త్ భాగంలో మెడిటరేనియన్ సీ మృత సముద్రం ఉంటుంది. ఈ మృత సముద్రాన్ని ఈ సోమాలియా దగ్గర ఉన్న ఇండియన్ ఓషియన్ని ఈ సూయజ్ కెనాలు రెడ్ సీ ద్వారా ఎర్ర సముద్రం ద్వారా లింక్ చేస్తుంది. సో ఇక్కడ సూయజ్ కెనాల్ అనేది ఏ దేశంలో ఉంది అంటే ఈజిప్ట్లో ఉందనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కొత్త చైర్మన్గా ఎస్బీఐ చైర్మన్ సిఎస్ శెట్టి గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్. ఇక్కడ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అనేది భారతదేశంలోని వివిధ రకాల బ్యాంకులకు సంబంధించి ఇది ఒక అపెక్స్ బాడీ, ఇది ఒక హెడ్ అని చెప్పవచ్చు అనమాట. ఇది 1946లో ఏర్పాటైంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ బాడీలో భారతదేశంలోని వివిధ రకాల బ్యాంకులు, అలానే వివిధ రకాల బ్యాంకులకు సంబంధించిన పర్సన్స్ అందరూ కూడా వాలంటీర్గా స్వచ్ఛందంగా ఒక ఇండస్ట్రీ బాడీగా ఏర్పాటయ్యి భారతదేశంలోని బ్యాంకుల అభివృద్ధికి వీళ్ళు కృషి చేస్తారు. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాల్సింది 1946లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఐబీఐ హెడ్ క్వార్టర్స్ ముంబై. ఇప్పుడు ఈ ఐబీఐ చైర్మన్గా ఎస్బీఐ చైర్మన్ సిఎస్ శెట్టి గారిని రాబోయే ఆర్థిక సంవత్సర కాలానికి నియమించడం జరిగింది. దట్స్ ఇట్, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. జజ్జర్ బచౌలి వన్యప్రాణుల అభయారణ్యం పంజాబ్లోని మొట్టమొదటి లెపర్డ్ సఫారీ. 375 కోట్లతో ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు. గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఇన్ మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఫర్ 6 months. ఫస్ట్ పర్సన్ వ్యూ కమికజే యాంటీ ట్యాంక్ ఆత్మాహుతి డ్రోన్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన గయా టెలిస్కోప్. నాగపూర్లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఫౌండర్ అయిన కేశవ్ హెగ్డేవార్ స్మృతి మందిర్ని సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎక్సర్సైజ్ ఇన్ ఐకోస్ 2025. ఇండియన్ ఓపెన్ 2025 స్క్వాష్ టైటిల్ను గెలుపొందిన అనాహత్ సింగ్ మరియు కరీం ఎల్ టోర్కీ. తష్కెంట్ ఓపెన్ అగ్జమోవ్ మెమోరియల్ చెస్ టోర్నమెంట్ను గెలుపొందిన నిహాల్ సారిన్. స్మైల్ ప్రోగ్రామ్కి $350 మిలియన్ లోన్ను అందిస్తా ఉన్న ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఈజిప్టులోని ఎర్ర సముద్రంలో మునిగిపోయిన సింద్బద్ సబ్మెరైన్. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కొత్త చైర్మన్గా ఎస్బీఐ చైర్మన్ సిఎస్ శెట్టి. దట్స్ ఇట్, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ and we'll meet you again tomorrow, and thank you everyone.